వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటపట్నంలోని షాదీ మంజిల్లో ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ. షాదీ మంజిల్ వరకు ర్యాలీ. చింతవరం గ్రామంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవం. అందరినీ ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు. తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ 2047 లక్ష్యం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామల. దళిత ఉద్యమకారుడు అంబేద్కర్ ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు ఆర్వి రామణయ్య మృతి పట్ల పలువురు ఉద్యమకారులు, దళిత సంఘం నాయకులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని షాదీ మంజిల్లో ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ముందుగా వారు ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నుండి షాదీ మంజిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అలాగే ఆర్వి రమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పలువురు ఉద్యమకారులు, వివిధ సంఘాల నాయకులు దళితుల కోసం ఆర్వి చేసిన సేవలు కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేదని అన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటూ ఆయన ఎనలేని లోటును తీర్చేందుకు కృషి చేస్తానని ఆర్వి రమణయ్య కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రవికుమార్, ఆరవ పార్వతమ్మ, షోడవరం సుధాకర్, ఎంఈఓ మస్తానయ్య, వివిధ దళిత సంఘాల నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు పాల్గొన్నారు. వ్యక్తిగా 60 గంటలు వచ్చిపోయారు. కోట గ్రామం దళిత ఉద్యమం అంటేనే 60 సార్లు గుర్తొస్తారు. ఆయన చేసిన సేవ గుర్తొస్తాయి. ఎప్పుడు కూడా మాతో మాట్లాడటం కానీ, పెద్దలతో మాట్లాడటం కానీ, చిన్న పెద్ద అనేది తేడా చూపించకుండా చాలా గౌరవంతో మాట్లాడేవారు. వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు అనేది లేకుండా చాలా నిగర్భంగా ఉండేవాడు. అందరూ కూడా ఉద్యమం వైపు నడిపించాలని ఆ ఆశయంతో అంబేద్కర్ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. అట్లా చాలా ఉద్యమాల్లో కూడా చాలా రకాల పోరాటాల్లో కూడా మేము కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా సార్ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా భయపడేవాడు కాదు. దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకునేవాళ్ళు. సార్ ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యమాలు నడిపిస్తున్నాడు, సార్ ధైర్యంగా ఉంటారు, మనం కూడా ఉండాలి కదా, ఏమవుతుంది, ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఏమోనని మాకు ఒక పక్క భయపడినప్పుడు కూడా సార్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. ఆ విధంగా ఉద్యమాలు చేసేవాళ్ళు. ఆ అంబేద్కర్ సిద్ధాంతం వైపు నడిపించేవాళ్ళు. ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి పల్లెల్లో కూడా అంబేద్కర్ గురించి తెలియజేసి కమిటీలు వేసేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రతిరోజు పేపర్కి వచ్చేది, మన భారత పనుల కమిటీ ఈరోజు ఏర్పడింది, మన పుస్తక పనుల కమిటీ ఏర్పడింది, అట్లా పేపర్లో ప్రతిరోజు వచ్చేవాడు. ఆ విధంగా ఉద్యమాన్ని పల్లెల వరకు కూడా తీసుకెళ్ళాడు. ఉద్యమాలే కాదు, సహాయకుడు కూడా. ఏ వ్యక్తికి ఏ సహాయం కావాలన్నా కూడా ఏం ఆలోచించడు, ఆ సమస్య వైపు వెళ్ళి ఆ సమస్యను పరిశీలించే వారికి నిద్రపడి ఇక్కడ కుటుంబం కూడా జరుపుకోవడం మనకు దురదృష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూస్తున్నా, కాలేజ్ టైంలో కూడా తెలుసు ఆయన, అన్నీ కూడా అదే కలిసి చదువుకున్నారు కాబట్టి మాట రావడం. ఎందుకంటే ఆయనతో ఉన్న కొన్ని జ్ఞాపకాలు ముందు కనిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడు కూడా తన ఆరోగ్యం గురించి ఎప్పుడు మాట్లాడు, ఏముంది అనేవాడు. అది తగ్గిపోయేది, చాలా తగ్గిపోయిన చూసుకోసారి ఫేస్ తగ్గింది అన్న కూడా అంత నెగిటివ్స్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాదు. కానీ నాకు తెలిసింది ఒకటే ఏంటంటే, ఆయన ఉద్యమమే ఊపిరిగా పెట్టినట్టున్నాడు. ఎవరి కోసం? దళితుల కోసం. కానీ మనం ఆయన ఉద్యమాల్లో మనం చాలామంది తెచ్చుకున్నాం, యూజ్ చేసుకున్నాం. కానీ నాకు ఒకే ఒక లోపం ఏంటంటే, మన ఆరోగ్య సారి గురించి ఎందుకు ఈ వ్యక్తి ఇంత
ఇంత తప్పించిపోతున్నాడు? నేను నాలుగు హ్యాపీగా ఉన్నారు కదా, ఇతను ఎందుకు తప్పించిపోతున్నాడు అంబేద్కర్ లాగా? ఆయన కూడా అయితే కాపరేట్ పుచ్చుకున్నాడు, పిల్లలు చచ్చిపోయారు, ఆయన కూడా ఆయన ఉద్యమం ఆపల. ఇతరు కూడా అంతే. ఎవరన్నా మంచిగా ఉన్నారా? దళితులు ఎవరన్నా నీతిగా నిజాయితీగా ఉన్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు. అడ్డుగా నీతిగా నిజాయితీ లేని వాళ్ళ కోసం తన ప్రాణాలు అర్పించుకున్నాడు మన ఆర్య రామయ్య. ఇది నాకు తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ప్రతి ఉద్యమంలో కూడా స్వలాభాలు కోరుకున్నారు. ఇప్పుడు నా నడుపుతున్న ఉద్యమాలు చాలా బాధాకరమైన విషయం. ఆయన అతను ఏ స్వలాభం లేకుండా తన ఆరోగ్యాన్ని దగ్గర చేసుకుంటూ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉద్యమాన్ని నడిపిన వాడు ఆర్య రామయ్య. ఆర్య రామయ్య లాంటి వాళ్ళు పుట్టాలి, అంబేద్కర్ లాంటి వాళ్ళు పుట్టాలి. కానీ వాళ్ళే భారత పోయాలా? మనం పోయకూడదా? మనం వస్తే వాళ్ళ భారత తప్పుతుంది కదా, ఇది భారత తప్పుతుంది కదా. మనం భారం పోయలేదు కాబట్టి మన భారాన్ని మోసి 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 ఈరోజు మాయమైపోయాడు. ప్రతి ఒక్క దళితుడు ఆయన చేసిన ఉద్యమాన్ని, పోరాటాన్ని మన గుండెల్లో దించుకుంటే ఇలాంటి ఉద్యమకారులకి శ్రమ తగ్గుతుంది. శ్రమ వల్లే కదా హార్ట్ అటాక్ వచ్చింది. ఆ శ్రమను మనం ఎలా తగ్గిస్తాడు? ఆ ఉద్యమంలో మనం పాల్పంచుకోవాలి. ఇందాక సార్ చెప్పాడు ఎమ్మెల్యే గారు, ఎస్టీ వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, వాళ్ళకి అమ్మఒడి రాలేదు. అప్పుడు టీచర్ కొంచెం మనసు పెట్టి, అదే మా పిల్లలకి అమ్మఒడి రాలేదని టీచర్ కొంచెం మనసు పెట్టి పనిచేస్తుంటే ఆయనకు ఆ బాధ. మీ ఫ్యామిలీ అంతా కూడా ధైర్యంగా ముందడుగు వేయాలి. మీరైతే మీ ఫ్యామిలీకి మా కోట దళిత వర్గం అంతా సరే మీకు చేదోడుగా ఉండడానికి, మీకు సపోర్ట్ నిలబడడానికి మేము సాయశక్తిగా ప్రయత్నం చేస్తామని, మీ కుటుంబానికి మేము చేదోడు వాదనలో ఉంటామని, ఈ సభలో నాకు అదృష్టం కలిగిన ఛాన్స్ ఇచ్చిన పెద్దలకు, సభ అధ్యక్షుల వరకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై భీమ్, జై ఆర్య. మన ఉద్యమంలో అమరుడైన ఆర్వి ఆయన సానుభూతులు, ఆయన ఉద్యమంలో పనిచేసినటువంటి సమావేశమైనటువంటి బంధుమిత్రులందరికీ చేకూర్చుకుంటూ ఆర్వీని గురించి చాలామంది చాలా మాట్లాడారు. 1978-79 నుంచి నేను ఆయన విద్యానగర్లో కాలేజీలో చదివాం. అక్కడ మన ముందు మాట్లాడిన మోహన్ లేదా మన లాయర్ గారు చెప్పారు, మాకు అప్పట్లో పీడీఎస్సీతో పరిచయం చేశారు. అవర్ దళిత ఇంటలెక్చువల్, అవర్ దళిత లీడర్ అండ్ ది సీనియర్ మోస్ట్ అడ్వకేట్ జిఆర్ అంబేద్కర్ గారు ఆయన మన మధ్యలో ఉన్నారు. వారు పీడీఎస్సీ తీసుకుని కాలేజీకి రావడం జరిగింది. మేము విద్యానగర్ కాలేజీ నుంచి జవహర్ భారతి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. జవహర్ భారతి అప్పుడు పీడీఎస్సీకి ఇట్ ఈస్ ఎ మదర్ ప్లేస్. నెల్లూరు జిల్లా మొత్తానికి జవహర్ భారతిలోనే ఉద్యమాలు జరిగేది. అక్కడి నుంచి ఇట్లా మా విద్యానగర్ రావడం, నేను ఇక్కడ డిగ్రీ పూర్తయిన తర్వాత తిరుపతి ఎస్యూనివర్సిటీకి వెళ్తే కావాలి వాళ్ళు పీడీఎస్ వాళ్ళు రావడం, తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆర్మీ గారు మేమిద్దరం కలిసి అనేక గ్రామాలను తిరిగాం. అవన్నీ మన ముందు మాట్లాడిన మిత్రులు చెప్పారు. అయితే టైంను తగ్గించుకున్నాను. ఆయన గురించి ఒక 2 వాక్యాలు చదివి కవితలు చదివి నేను ముగిస్తాను. నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు, తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను. నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు, తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను. నుదిటి పైనవే నాగేటి చాట నుండి, గాలి ఈల నుండి, నీ రెండ నుండి, గాయపడ్డ గాలి బాట నుండి
మట్టి వాసన నుండి అట్టడుగు నుండి తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను. నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పిల్లలను వరి పంటల్లోకి తీసుకువెళ్లి రైతు యొక్క గొప్పతనాన్ని వివరించి వరి నాట్లు వేయించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య మాట్లాడుతూ, మన 5వ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదినమైన ఈ రోజు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. చరణ్ సింగ్ చేసిన రైతు ఉద్యమాల గురించి పిల్లలకి, రైతులకు వివరించారు. అంతేకాకుండా అందరూ కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఈ పర్యావరణాన్ని కాపాడాలని రైతులందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో రేస్ స్కూల్ ప్రెసిడెంట్ గుమ్మడి వెంకట సుబ్బయ్య, రైతులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పదమంటే నిలవదు ప్రాణం, పరుగే ప్రళయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివులకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టి ముగ్గే. అందరికీ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మన చౌదరి చరణ్ సింగ్ గారి 4వ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్డే సందర్భంగా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలందరూ కూడా ఇవాళ పొలాల్లోకి విచ్చేసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పొలం అంటే వ్యవసాయం యొక్క విధి విధానాలను తెలియజేయడం జరిగినది. నాట్లంతా వేయించాం వాళ్ళ దగ్గర. తర్వాత వచ్చి మా యొక్క నినాదం ఏంటంటే ప్రకృతి వ్యవసాయమే ముద్దు, కృత్రిమ వ్యవసాయం వద్దు అనేసేసి నినాదంతో చేస్తున్నాం. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది దానివల్ల ఈ భూమి కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం వల్ల అధిక రాబడులు వస్తాయి, వాటి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులను తినడం వలన కనుక ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయ విధి విధానాలను అనుసరించి ఈ యొక్క భూమిని కాపాడడంతో పాటు మన ప్రజలందరి యొక్క ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ 2047 లక్ష్యమని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామల అన్నారు. తిరుమలలో గత 6 సంవత్సర నెలల్లో జరిగిన అభివృద్ధిపై ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత 6 నెలల్లో తిరుమలలో అనేక మార్పులు తీసుకువచ్చినట్లు తెలియజేశారు. భక్తులకు మరింత నాణ్యమైన అన్న ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్డీడీబీ విరాళంగా ఇచ్చిన 70 లక్షల పరికరాలతో టీడీపీ సొంతంగా కల్తీ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి దేవస్థానం గత 6 నెలలుగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేయడానికి అనేక చర్యలు తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు. కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. మొత్తం మీద గత 6 నెలలుగా టీటీడీ మంచి సౌకర్యాలు ఇవ్వడం, భక్తులకి మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నామంటే ఇది టీటీడీ సిబ్బంది అంతా కూడా బాగా చేయడం. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర విజన్ 2047 చేయడం జరిగిందో ఆ విధంగానే 2047 చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రపోజల్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం. మాస్టర్ ప్లాన్ లేకుండా ఎంత విడ్త్ ఉండాలి, ట్రాఫిక్ ని బట్టి ఒక రోడ్డు విడ్త్ ఉండాలి, అవన్నీ లేకుండా కొంత హెఫజాడుగా జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. టుడా మాస్టర్ ప్లాన్ లో ఒక జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద తిరుమల ఉంది.
కాకపోతే ఇది 2017 డేటా సంబంధించిన ప్లాన్, అంటే 2017 ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన ప్లాన్ని గత 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు అదే ప్లాన్ని మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకుని కొత్త ప్లాన్ తయారు చేయడం, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం. నాణ్యత పరీక్షించడానికి బయట ల్యాబ్స్తో మనము ఎంపానల్ చేసుకుని వాళ్ళకి శాంపిల్స్ పంపించడం, వాళ్ళ ద్వారా రిపోర్ట్లు తెప్పించుకోవడం, ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. మంచి మంచి రెప్యూటెడ్ మనకి సప్లయర్స్ కూడా వస్తున్నారు. ఏం చేయాలంటే టీటీడీ ల్యాబ్ని మనము అప్గ్రేడ్ చేసుకో. ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ 70 లక్షలు అవుతుంది. ఈ 70 లక్షల ఎక్విప్మెంట్ వాళ్ళు డొనేషన్ బేసిస్లో ఇస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నెల్లూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంక్షేమం రెసిడెన్షియల్ స్కూల్స్లో వసతి గదులు సరిగ్గా లేనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, విద్యార్థులు వారు వసతి ఉంటున్న గదుల్లోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని, వసతి గదులని ఉదయం తరగతి గదులుగా, సాయంత్రం వసతి గదులుగా మార్చుకుని విద్యార్థులు అందులో ఉంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్లినప్పుడు ఈ దుస్థితిని చూడటం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ నెల్లూరు జిల్లాలో ఉన్న సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ ని పరిశీలించి వారికి ఎటువంటి వసతి లోటు లేకుండా చూడాలని ఎమ్మెల్సీ కోరడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు దిశా చైర్మన్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, డిప్యూటీ చైర్పర్సన్ ఆనమర్ణమ్మ గారికి, కలెక్టర్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మరియు ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు, అధికారులందరికీ ముందుగా నమస్కారాలు. సార్, సమగ్ర శిక్ష మన గతంలో కానీ నేను మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. సార్, మన రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏమైపోతున్నాయంటే కొన్ని చోట్ల కంప్లీట్గా బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, వాళ్ళు ఏ రూమ్లో అయితే వాళ్ళు ఉంటున్నారో అదే రూమ్లో క్లాస్ రూమ్స్గా మార్చుకోవాల్సి వస్తుంది. సార్, సో అది చాలా పెద్ద సమస్య. మనం ఈ పేపర్స్లో నంబర్స్ అన్ని బాగా వేస్తున్నాం, కానీ నిజంగా మనం రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఏ రూమ్లో అయితే వాళ్ళు ఉంటున్నారో, సో ఉదయం అయితే ట్రక్ పెట్లన్నీ వెనక్కి జరిపేస్తారు. సార్, జరిపేసి ముందు ఈ ఐఎస్పీ బ్యానర్స్ పెట్టుకొని క్లాస్ రూమ్ అవుతుంది. సార్, సో మళ్ళీ స్కూల్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళ బైక్స్ అన్నీ మళ్ళీ అదే రూమ్లో వేసుకోవాల్సి వస్తుంది. సో దీనిపైన ఎంపీ గారికి తెలియజేయాలనుకుంటున్నాం. సార్, చాలా స్కూల్స్లో ఇదే పరిస్థితి. సార్, మనం ఈ పేపర్ల మీద అయితే చెప్పుకుంటున్నాం. సార్, కాబట్టి మనం ఎప్పుడైతే లైవ్గా వెళ్తామో ఈ దుస్థితి చాలా రెసిడెన్స్ స్కూల్స్లో ఉంది. కాకపోతే కొన్ని స్కూల్స్ని నేను అడగడం జరిగింది. చాలా స్కూల్స్ విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈ నాబార్డ్ నిధుల వల్ల, లేకపోతే ఈ కాంట్రాక్టర్ సగం కట్టేసి ఒక రూమ్ 2 రూమ్స్ కంప్లీట్ ఇంకా వెళ్ళిపోయారు కాబట్టి పిల్లల్ని ఇంకా షిఫ్ట్ చేయలేదు అంటున్నారు. నేను గతంలో మన వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి కలువాయి, రాపూరు, సైదాపురం ఈ మండలాలకు వెళ్ళినప్పుడు ఈ దుస్థితి చూడాల్సి ఉంది. అలాగే కొన్ని మన పీడీ గారికి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఒకసారి కలెక్టర్ గారికి, ఎంపీ గారికి ఒకసారి స్కూల్స్కి కానీ మనం విజిట్ చేస్తే మనకి రియాలిటీ తెలుస్తుంది. సార్, నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు బస్టాండ్ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగిందని, 200కు పైగా బస్సులు వివిధ ప్రాంతాలకి, వివిధ జిల్లాలకు ప్రయాణిస్తున్నాయని, ప్రజలు కూర్చోవటానికి తగిన కుర్చీలు లేవని, నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. ఎంఆర్పీ రేట్లకే అమ్ముతున్నారా లేదా అనే విషయాన్ని వ్యాపారస్తుల దగ్గరే అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని ఆయన అన్నారు. పరిసరాల పరిశుభ్రత ఇంకొంచెం మెరుగుపడాల్సిన అవసరం ఉందని, టాయిలెట్స్ కానీ ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కరించక ముందు ఎస్పీని కోరామన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివకేశవ్, సునీల్ సుబ్బరాజు, చిలక ప్రవీణ్ కుమార్, ముని చైతు మరియు బండారు సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో
పిఎస్ఆర్ పొట్టి శ్రీరాములు గారి పేరుతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మనం ఆత్మకూరు బస్టాండ్గా పిలువబడేటువంటి ఒక ప్రాంతాన్ని ఈరోజు నేను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మొత్తం కూడా చూసిన తర్వాత పై అధికారులతో మరింత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసంగా ప్రయత్నం చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 200 బస్సులు పైగా ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి జిల్లాలో కానీ అదే రకంగా బయట జిల్లాలకు కానీ పోతూ ఉంటాయి. వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ప్రయాణికులు కూర్చోడానికి కావాల్సినటువంటి ఆ బెంచెస్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటివి అవి కొంత నాసిరకంగాను విరిగిపోయి ఉన్నాయి. అవి తక్షణం పై అధికారుల దృష్టికి తీసుకొస్తాను. అదే రకంగా పెద్దలు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో పరిసరాల పరిశుభ్రత ఇంక కొంత మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. టాయిలెట్స్ కానివ్వండి లేదా మనకున్నటువంటి ఈ యొక్క వసతులన్నీ కూడా మెరుగుపరచుకోవాలి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ కూడా బస్సులు తిరగడానికి కానీ ప్రయాణికులు తిరగడానికి కానీ పోలీసు వారు కూడా ప్రత్యేకించి కొన్ని చర్యలు తీసుకోమని నేను ఇదివరకే ఎస్పీ గారిని అదే రకంగా ట్రాఫిక్ డిఎస్పీ గారిని సిఐని అందరినీ కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకదానికి ప్రయాణికుల సౌకర్యం కానివ్వండి అదే రకంగా బయట నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఈ ట్రాఫిక్ సమస్య కానివ్వండి లేదంటే ఈ స్వచ్ఛ భారత్ యొక్క పరిశుభ్రత వాతావరణం కానీ ఇవన్నీ మెరుగుపడాలి. అదే రకంగా ఈ ప్రాంతం నుంచి ఇంకా బస్సుల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో అనేక డిమాండ్స్ ఇంకా ఉన్నాయి, మా గ్రామానికి బస్సులు కావాలని. అందుకని ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పొట్టి శ్రీరాముల యొక్క పేరుతో, ఆయన మహనీయుని యొక్క పేరుతో మన యొక్క రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్దలు పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఈ యొక్క బస్టాండ్ పేరు పెట్టుకోవడం, దీన్ని ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని మరింత పరిశుభ్రంగా మెరుగైనటువంటి వసతులు తీర్చిదిద్దేటువంటి దిశలో పై అధికారులతో కూడా మాట్లాడి రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే వాటన్నిటిని ఇక్కడ నెలకొల్పుకునే దానికోసంగా అటు దాతలను కానివ్వండి అదే రకంగా ప్రభుత్వాన్ని ఆర్టీసీ సంస్థని అందరితో కూడా కలిసి ఇక్కడ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు చేయడానికి కోసంగా నేను ఈ పర్యటనలు ఇక్కడ రావడం జరిగింది. మనుబోలు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్బయ్య పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్తో వచ్చిన అర్జీలను పరిశీలించి వారికి సకాలంలో న్యాయం జరిగేలా చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ నాయక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. తలపై లేపండి సార్. అందరికీ నమస్కారం. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కి సంబంధించి ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో అందరూ మండల స్థాయి అధికారులతో పాటు పీజీఆర్ఎస్లో పాల్గొనడం జరిగింది. చిన్న గ్రీవెన్స్ అన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి ఆన్లైన్ చేసి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా నిర్ణీత సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
సైదాపురం మండలంలోని జోగుపల్లి, జాబులాపురం గ్రామాల్లో సోమవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులకు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో ఉన్న భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలను స్థానికులు అధికారులకు విన్నవించారు. చాలా కాలం నుండి పరిష్కారానికి నోచుకొని విచారించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. అనంతరం తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ ప్రజలిచ్చిన అర్జీలన్నిటికీ పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కోటపట్నంలోని షాదీ మంజిల్లో ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ. షాదీ మంజిల్ వరకు ర్యాలీ. చింతవరం గ్రామంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవం. అందరినీ ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు. తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ 2047 లక్ష్యం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామల. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.